సైడ్ ప్లీట్స్ పెట్టుకోవడానికి మీకు అసలు రావడం లేదా? ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో మొత్తం చూసేసేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పళ్ళు పిన్ను పెట్టేసిన తర్వాత ఇక్కడ మన రైట్ సైడ్ బార్డర్ ఉంటది కదా, ఆ బార్డర్ ని ఇలా టైట్ గా ఎక్కడగా లూజ్ లేకుండా టైట్ గా లాగి పట్టుకోండి. ఇలా బార్డర్ కి సేఫ్టీ పిన్ ఒకటి టైట్ గా పెట్టేసేయండి. లూజ్ వచ్చింది అనుకోండి సైడ్ ప్లీట్స్ అనేది పర్ఫెక్ట్ గా రావన్నమాట. పిన్ పెట్టడం కూడా డబల్ టైం పెట్టండి, అప్పుడు అది కదలకోకుండా స్టిఫ్ గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా బార్డర్ కి ఒక 4 ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ గ్యాప్ తో ఒక 3 ప్లీట్స్ అయితే పెట్టుకోండి. అక్కడ కూడా షేప్ చూడండి. పైన నా రైట్ హ్యాండ్ దగ్గర వచ్చేసి గ్యాప్ లేకుండా ఉంటది, కానీ నిప్పు దగ్గర మాత్రము 2 ఇంచెస్ గ్యాప్ తో పెట్టానమాట. అలా గ్యాప్ తో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ 3 ప్లీట్స్ కి కలిపి మరొక పిన్ను డబల్ టైం పెట్టండి. ఇలా పెడితే ఇవి కదలకోకుండా ఉంటాయి అనమాట. మీరు ఇలా కూర్చున్న వేసినా కూడా షేప్ అనేది అస్సలు పోదనమాట. ఆ తర్వాత ఇప్పుడు కుచ్చిళ్ళ పార్ట్ ని లోపలికి దోపేసుకోండి. ఇచ్చిన బేసిక్స్ టిప్స్ తో పాటు అడ్వాన్స్ లెవెల్ వరకు మన క్లాస్ లో అయితే నేర్పించడం జరుగుతుందండి. ఎవరికైనా శారీ ప్రిపేరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్ గా ఉంటే మన దగ్గర డైలీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ శారీ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ని పెట్టికోట్ లోపలికి దోపేసేసేయండి. దోపేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తున్న విధంగా ప్లీట్స్ అయితే కొంచెం ఇలా హ్యాండ్ తో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత ఫ్రంట్ ప్లీట్స్ అన్ని కూడా నీట్ గా అరేంజ్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్. మన దగ్గర బేసిక్ నాలెడ్జ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. ప్రెసెంట్ నేనున్న లొకేషన్ హైదరాబాద్ మియాపూర్. హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది. మీ ఇంటికే వచ్చి శారీ ప్రిప్లీటింగ్ అని, శారీ డ్రేపింగ్, మేకప్, హెయిర్ స్టైల్ అన్ని మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. కనిపిస్తున్న వాట్సాప్ మెసేజ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.